జాబ్ గా పెట్టుకున్నాడు. అదొక్కటే లోటు. ఇది చూడండి, నిన్ను కూడా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యొచ్చి టైర్డ్ అయ్యి డ్రెస్ కూడా మార్చుకోకుండా అలాగే నిద్రపోయాడు. అయ్యో, నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. వీడికి ఈ రోజు ఒక ఇంటర్వ్యూ ఉంది, నన్ను లేపమన్నాడు, మర్చిపోయాను. రే కన్నా లేవరా, ఇంటర్వ్యూ ఉంది, లేపమన్నావు కదరా, లేవరా. ఇది చూడు, వ్యూవర్స్ హాయ్ చెప్పు. ఏంటమ్మా ఈ రోజు వీడొక ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు కదా, అందుకు మీరు వీడు బాగా సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇచ్చాడు, ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. థ్యాంక్స్ చెప్పు. టైర్డ్ గా ఉన్నాడు, తర్వాత చెప్తాడు. ఇది నా తమ్ముడి రూమ్, సోడా శేఖర్. అతనొక సంఘ సేవకుడు. ఇకపోతే లక్ష్మి, తరువాతి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఏంట్రా? అమ్మా ట్యాప్ లో నీళ్లు రావట్లేదమ్మా. అయ్యో, చెప్పడం మర్చిపోయాను రా. మోటార్ రిపేర్ రా, మావయ్యతో చెప్పి చెయ్యమనరా. అమ్మా టైం. ఏ మామా, ఏంటల్లుడు? కిందికి రా. ఏమైంది అల్లుడు? ఏంటిది? నా షార్ట్స్ వేసుకోద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను. అయ్యే, సరే గాని ఎందుకు పిలిచా? మోటార్ రిపేర్ చేయకుండా నువ్వు పైన ఏం చేస్తున్నావు? ఈ బోర్డు ఏంటి చేతిలో? ఇదే అల్లుడు, తాగుబోతులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడానికి నేను రెడీ అవుతున్నాను అల్లుడు. దీపావళికి రిలీజ్ అయ్యే సినిమా కలెక్షన్స్ కంటే మా కలెక్షన్స్ ఎక్కువ. మేము ఎంత నిజాయితీగా ఉన్నా డూప్లికేట్ మందే అమ్ముతున్నారు. సర్లే పర్లేదని ఊరుకుంటే వైన్ షాప్ కి లెఫ్ట్ రైట్ లో పోలీసులు స్టాప్ పెట్టుకోమని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండడానికి మందుని ఫ్రీ హోమ్ డెలివరీ చేయాలని ధర్నా చేయబోతున్నాం. మీకు కొంచెం కూడా సిగ్గులేదనుకుంటా కదా మామా. అయ్యే, నవ్వించాలి, వెళ్ళి మోటార్ రిపేర్ చేయి. దాన్ని నేను పొద్దున్నే చూశాను అల్లుడు, సాయంత్రానికి రెడీ అవుతావు. బా, ఇంటర్వ్యూకి వెళ్ళాలి మావా నేను. ఓ, ఇప్పుడు ఏం చేయాలి నేను? మామా, ఉమ్, ఆ బావికి తాళం వేసింది కదా, అవును. తాళం తీసుకురాపో. సరే. ఆన్లైన్ ఇంటర్వ్యూవా? ఓరు దుర్మార్గులారా. అయ్యయ్యో, ఇక్కడ వైఫై సరిగ్గా రాదే. మా రూమ్కి వెళ్దాం. అయ్యయ్యో, కామిస్ట్ మామా. ఫోటోలోని ఫోటో నెల చూస్తున్నాడు చూడు. ఎవరు చూడలేదుగా. సారా, హాయ్ మ్యామ్. Tell me about yourself. I am Kannappa, coming from Hyderabad. My childhood day, I love to play video games. See, all my godalu video game posters only. ఇంప్రెస్ అయినట్టున్నారు. మీరు ఈ గేమింగ్ ఫీల్డ్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ ఫీల్డ్ గురించి మీకేం తెలుసు? ఆన్ ఫ్యూచర్లో నేను ఒక బూమర్లా కాకుండా మంచి గేమర్లా ఉండాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఈ సిటీలో పెరిగినా కూడా GTA సిటీలోనే ఆడుకుంటూ ఉన్నాను. నా
ఫ్రెండ్స్ అందరూ స్కూల్ హాలిడేస్ కి ఊరు వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తే నేను మాత్రం ప్లే స్టేషన్ కి వెళ్ళేవాడిని. పబ్బులు ఆడిన దానికంటే పబ్జీలు ఆడింది ఎక్కువ అనుకోండి. గేమ్స్ అంటే అంత పిచ్చి నాకు. చాలా క్రియేటివిటీగా ఉన్నాడు కదా. థ్యాంక్ యూ సార్. Why should we hire you? మేడం, నేను డెడికేషన్ తో వర్క్ చేస్తాను. మీ కంపెనీ కోసం ప్రాణమైనా ఇస్తాను. డిసిప్లిన్ గా ఉంటాను. డిసిప్లిన్ కి మారు పేరు మా ఫ్యామిలీనే. నా వర్క్ చూసి మీరే భయపడేంత రేంజ్ లో భయంకరంగా వర్క్ చేస్తాను. Bullshit! ఏం చేస్తుంటా భయపడింది? ఏమా, నేను ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఉంటే నువ్వు అండర్వేర్ తో తిరుగుతావేంటి? నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. అందుకని కెమెరా ముందుకు వచ్చి ఇలా బట్టలు మార్చుకుంటావా? ఈడొకడు. ఎందుకురా నువ్వు ఇలా చేసావు? రే, మా మామయ్య సడన్ గా లోపలికి వచ్చి అలా డ్రైవర్ మీద డాన్స్ చేస్తాడని నాకులే తెలుస్తుంది. ఒకటి మాత్రం నిజం, నీకు జాబ్ దొరకడం 90s కిడ్స్ కి పెళ్ళాడో రెండు ఒకటే. రే, ఎందుకురా అలా మాట్లాడతావు? నాకు ఇప్పటికే బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా గురించి నీకేం తెలుసు? మా నాన్న పెన్షన్ డబ్బులతోనే మా ఫ్యామిలీ రన్ అవుతుంది. అయ్యో, వీడు కూడా ఫోన్ చేస్తున్నాడే. హలో నమస్తే తమ్ముడు, నన్ను మర్చిపోయావా? అన్నా, మిమ్మల్ని మర్చిపోతానా అన్నా? అలా అయితే ఇంకా ఎందుకురా డబ్బులు ఇవ్వలేదు? ఆ, ఇంకో 2 వారాల్లో మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తానన్నా. ఇంకో 2 రోజుల్లో నా డబ్బులు ఇవ్వాలి. ఇవ్వలేదనుకో రేయ్, నెమ్మదిగా రా. రక్తం వచ్చేలా కొడుతున్నారు. తమ్ముడు, నీకు అర్థమైంది కదా? అర్థమైందన్నా. ఎవర్రా? డేవిల్ ఆమ్స్ట్రాంగ్ అని ఒకడున్నాడు రా, ఆ. బాక్సర్. అదే బ్యాంక్ లోన్ తీసుకుని కట్టని వాళ్ళందరినీ బెదిరించి వసూలు చేస్తుంటాడు. రేయ్, నువ్వెందుకు తీసుకున్నావురా? కొన్ని రోజుల క్రితం ఆ, పప్పు అనే కుర్రాడు పబ్జీలో ఫ్రెండ్ అయ్యాడు. నేను 11th లెవెల్ తర్వాత ఈ గేమ్ లో అప్గ్రేడ్ అవ్వడమే కుదరట్లేదు బ్రో. ఒక లెవెల్ దాటడానికి ఏ లెవెల్ కైనా వెళ్లేవాడే బ్రో అసలైన గేమర్. మాస్ బ్రో మోటివేట్ అయ్యాను బ్రో. మీరు ఇచ్చిన మోటివేషన్ తో ఇప్పుడు వేరే లెవెల్లో ఆడుతున్నాను బ్రో. ఇప్పుడే నేను అసలైన గేమర్ లా ఫీల్ అవుతున్నాను. సూపర్ బ్రో. గేమ్ ఆడేటప్పుడు తెలివైన వాడిగా, పర్చేస్ చేసేటప్పుడు ధైర్యవంతుడిగా ఉండాలి. అప్పుడే మనం గేమ్ వరల్డ్ లో రాజాలో ఉండగలం. ఓకే బ్రో. అరే వదలండి. రేయ్, జాగ్రత్తగా తోయండిరా. జారి కింద పడ్డాడంటే మొహం పగిలిపోద్ది. మొహం అసలే పెంగ్విన్ లో ఉంది. బ్రో, నేను మీరు చెప్పినట్టే పర్చేజ్ చేసి గేమ్ ఆడాను. కొంచెం అమౌంట్ లాస్ అయింది బ్రో. ఎంత? జస్ట్ 10 lakhs. 10 lakhs? సరే గాని వీళ్ళంతా ఎవరు బ్రో? అందరూ నా వాళ్ళే. ఈ లడ్డు కూడా సంబంధం లేకుండా నన్ను ఎరికించేశాడే. రేయ్, ఎవరిరా అంటున్నావు? అయ్యో, నిన్ను కాదన్నా, వాడినన్నాను. మా మామకి చెప్పి ఇరికిస్తా. నీ గర్ల్ ఫ్రెండ్ ఎదుకు రావడానికి ముందే డబ్బులు ఇచ్చేయి. నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదే. లేదా? అయితే లవ్ చేయించి తీసుకొద్దాం. హ, నువ్వు బ్రోకర్ పని చేస్తావా? మామ నీకోసం ఏ పని అయినా చేస్తా, కానీ బ్రోకర్ పని. అన్నా, నేనేం కావాలని చేయలేదన్నా, వాడికి గైడ్ చేశానంతే. గైడ్ చేసావా? మా మామ నేను కొట్టి హైడ్ చేస్తాడు. నువ్వు మొయ్. బాబేదో ఆడుకోవడం కోసం ఆకతాయితనంగా చేసుంటాడు. నువ్వు ఆకతాయితనంతో 10 లక్షలు ఇచ్చావంటే నేను ఆటనే అనుకుంటాను. అయ్యో అన్నా, నేను మీ అబ్బాయికి గేమ్ ఆడడానికి హెల్ప్ చేశానంతే. వాడేదో 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు అనుకుంటే పిచ్చి ముదిరి 10 లక్షలు పెట్టి కొనేశాడు. సారీ అన్నా, నన్ను వదిలే. వదిలేద్దాంరా. వదిలేద్దామా? వదిలేద్దాం. ఈ ఒక్కరోజు మాత్రమే. 2 వారాల్లో ఇచ్చేస్తావుగా? లేదంటే అయ్యో, పొడుచుకుంటారా? పొడి చేస్తా. నీకు మాత్రమే ఎందుకురా ఇలా జరుగుతుంది? ఏమోరా, నాకు తెలీదు. అన్నా, ఎంతైందన్నా? 80 rupees. నేను ఇస్తాను రా. రే, ఆగరా, నేను ఇస్తా. నేను ఇస్తానన్నా. ఇదిగో అన్న. అంటే కొంచెం బాకీ ఉంది. బ్యాలెన్స్ తుమ్కో ఉంచుకో. లేదంటే మాట తప్పాల్సి వస్తుంది. ముకుందా, అక్కడ కూర్చున్నావేంటమ్మా? ఊరారి పక్కన కృష్ణ కూర్చోవాలి. ముకుందా, నేనమ్మా. మామా, కూర్చోను కదా అత్తయ్య. ఏం చూస్తున్నావు మావా? ఫీలింగ్స్ అల్లుడు. ఆ అమ్మాయి పరిస్థితి తలుచుకుంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా, అందుకే ఫీల్ అవుతున్నా. అలాంటప్పుడు నువ్వు కోడలను చూసి ఫీల్ అవ్వాలి, అర్థం చూసి కాదు. మోహన్ చూడు ఎలా ఉందో. మా మా నువ్వు యాడ్లను కూడా వదలకుండా చూస్తున్నావే. రే శేఖర్, బా, నేను కన్నప్పన్నానా? శేఖర్ అక్కడ కూర్చుని టమాటాలు తింటున్నాడు చూడు. రే కన్నప్ప, నాకు చాలా రోజులుగా ఒక డౌట్ ఉంది. ఏంటి? ఈ ఫోన్ ఓపెన్ చేయగానే
యంగ్ అంటీ ల్యాండ్స్ లాగా వచ్చి నిలబడుతున్నారు అలా ఎందుకు నీకేమన్నా తెలుసా? గూగుల్లో ఏమైనా దేశీ ఆంటీ పిక్స్ అని టైప్ చేసి చూసావా? ఆ, ఓకే ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి చెప్పుకోవడానికి నేను సిగ్గు కూడా సైలెంట్ గా చెప్తే వీడు అరుస్తాడేంటి? ఎవరన్నా విన్నారా? అయ్యయ్యో ఎస్కేప్